పీరియడ్స్ పెయిన్ని నార్మల్గానే తీసుకోవాలా? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే సీరియస్గా తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి? సో పీరియడ్ పెయిన్ అనేది ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ వచ్చి ఒక 1 year వరకు ఓవ్యులేషన్ ప్రాపర్ ఓవ్యులేషన్ జరగాలంటే కొంచెం టైం పడుతుంది. దానివల్ల కొంతమందికి పెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇది ఒక సబ్జెక్టివ్ అనమాట. కొంతమంది ఎంత పెయిన్ అయినా వాళ్ళకి దే విల్ టేక్ ఇట్. కొంతమందికి చిన్న పెయిన్ కూడా టాలరేట్ చేయడానికి ఉన్న కెపాసిటీ లేదు. సో ఎప్పుడైతే మీ పీరియడ్ ముందు పెయిన్ స్టార్ట్ అవుతుందో, ఒక 2-3 days ముందు మీకు సివియర్ పెయిన్ స్టార్ట్ అయ్యి, అంటే పీరియడ్ టైంలో వచ్చినప్పుడు ఓకే, అది కొంతవరకు. పీరియడ్ టైం ముందు వస్తే మాత్రం, పీరియడ్స్కి ముందు వస్తే కొంచెం డేంజర్. పీరియడ్ టైం ఫస్ట్ డే కొంతమందికి పెయిన్ అనేది కామన్గా వస్తాయి. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ క్యాన్ ఇగ్నోర్. బట్ పీరియడ్ ముందు స్టార్ట్ అయ్యి హోల్ పీరియడ్స్లో మీకు పెయిన్ ఉండి, ఆ పెయిన్తో పాటు మీకు వామిటింగ్ కానీ, లూజ్ మోషన్స్ అవ్వడం, మీకు ఏం యాక్టివిటీ చేయాలంటే మీకు యూఆర్ గెటింగ్ డిఫికల్ట్ టు డూ ఎనీ యాక్టివిటీ, మీరు కాలేజ్ వెళ్ళలేరు, స్కూల్ వెళ్ళలేరు, డైలీ యాక్టివిటీస్ చేయడానికి మీకు అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ కాజ్ బిహైండ్.